హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మాకు మా పాప వచ్చినన్ని రోజులు ప్రతిరోజు శివరాత్రి అయిందిలేండి. ఈరోజు ఒక శివరాత్రి. ఇంకా కిందనేమో మమ్మల్ని తిననీయదు, సతాయిస్తుంటుంది. నిద్రకు వస్తే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తుంది. ఇంకా పైకి వచ్చిందంటే అమ్మడు ఇంకా ఆగదులేండి. చూడండి ఎట్లా ఆడుకుంటుందంటే అటు ఇటు అటు ఇటు. అక్కడ మావాడు నా కొడుకు పడుకున్నాడు, పైన వాళ్ళన్న ఇంకా ఎట్ట పడితే అక్కడ తిరుగుతూనే ఉంటుంది. వాడేమో గెంతులు వేస్తాడు, ఇదేమో మంచం ఎక్కలేదు. మంచం ఎక్కితే కింద పడుతుందని మేము మంచం ఎక్కియాము. ఇంకా చూడండి కింద వాళ్ళ అన్నని చూస్తే అమ్మకు ఆగదు. రెక్కలు ఒక్కటి తక్కువ ఉంటాయి, ఉందంటే ఎగిరిపోతారు ఇద్దరు అన్న చెల్లెలు. ఇంకా చూడు ఎంత ఆడుకుంటుంటారంటే అసలు ఎవరు అక్కర్లేదు దానికి. వాళ్ళ అన్న ఉంటే సాలంగా ప్రపంచం. వాళ్ళ అన్నతోనే ఆడుకుంటుంటుంది. ఇంకా మంచం పట్టుకొని లేస్తుంది, బాగా మంచిగా నడుస్తుంది లేంది. ఇంకా ఇక్కడేమో ఇంకా బండి మీద తిప్పాలనేసి సాయంత్రంగానేమో వాళ్ళ నాన్నతో వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ తిరగాలనేసి చూడండి ఇద్దరిని కూర్చోబెట్టుకొని. మా పిల్లలు పెద్దగా అయిపోయినారు కదా, మాకు ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలా మంచిగా అంటే ఆ రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి అన్నమాట. అట్లా ఒక రౌండ్ వేసుకొచ్చుకున్నాం నేను మా వారు ఇద్దరం వెళ్ళేసి. ఇంకా అదే మా పాప వీడియో తీసింది మమ్మల్ని ఇద్దరిని కూడా. బండి మీద తీసుకుపోతుంటే కదలకుండా కూర్చుంది. ఇంకా అసలు ఎంత ఏడ్చేవాళ్ళైనా కానీ ఇంకా అక్కడ అంటే మంచిగా ఉంటారనమాట పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు. అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఎట్టకేలకు ఊరెళ్ళే రోజు వచ్చేసింది. ఇంకా నేనే రెడీ చేసినాను ఈరోజు. మంచిగా స్నానం కూడా చేయించినానేమో, నాకు చేయించిన 1-2 సార్లు ఏమో చేయించినాను, అంతే. ఎక్కువ చేయించలేదులేండి, రాదు అసలు నాకు. మంచిగా బొట్టు నేను బాగా పెట్టినా అనుకున్నా కానీ నా కొడుకు ఫొటోస్లో చూడు చక్కగానే పెట్టలే. ఒక కనుబొమ్మ పైకి ఒక కనుబొమ్మ కిందికి పెట్టినావు అంటున్నాడు. నేను అంత అబ్జర్వ్ చేయలే, కానీ బాగుందని నేను మురిసిపోతున్నా. అబ్బా నాకు కూడా బాగా వచ్చింది పెట్టనీక అనేసి. ఎంత క్యూట్ ఉంది కదా ఫ్రాక్లో, అసలు క్యూట్ అంటే క్యూట్ ఉంది. ఇంకా రెడీ అయినారు, బయలుదేరుతున్నారు అనమాట. వాళ్ళ డాడీ కూడా వచ్చినాడు పిలుచుకపోనీక. ఇంకా పోతుందే కదా, అందుకని కొన్ని మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని. చూడండి ఎంత క్యూట్ ఉందో, బుట్ట బొమ్మ ఉన్నట్టుంది. ఫ్రాక్ అయితే సూపర్గా సెట్ అయింది దానికి. బాగుంది కదా కొత్త ఫ్రాకు, చాలా 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 బాగుందన్నమాట. ఇంకా నించోలేదులేండి, నించొని నడిస్తే కన్నా సూపర్ ఉంటుంది అసలు, అంత బాగుంది. ఇంకా నడిచే టైంకంతా బాగా పనికొస్తుందిలేండి. ఏంటంటే ఆడపిల్లలు తొందరగా పెరుగుతారు కదా, కాబట్టి కొంచెం పెద్దగానే తీసుకోవాలన్నమాట. ఇదేమో మా పాప పంపింది. పిల్లల అల్లర్లల్లా నాకు బాగా వీడియోలు తీసి పంపిస్తుంది అనమాట, మంచిగా పెట్టుకోమనేసి. ఇంకా ఇది ఇక్కడ మంచిగా కట్టేసి ఏమో వాళ్ళ ఇంట్లో అట్లా ఆడిస్తున్నారు. అది ఇక్కడ జరుగుతుంది. అవన్నీ నాకు వీడియోలు పంపిస్తుంది, పెట్టుకొచ్చినమ్మా అని. వాళ్ళ క్యూట్ అల్లర్లన్నీ నాతో షేర్ చేసుకుంటుంది అనమాట. నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఎంతైనా పిల్లల అల్లర్లు అంటే ఎవరికైనా నచ్చుతుంది కదా. కట్టేసినాము. ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ, నాకు సరిగ్గా గుర్తులేదు. చాలా రోజులు అయింది పెట్టి కూడా వీడియో. ఇంకా ఇది బాగా అల్లరి చేస్తుంటే పిల్లల్ని కట్టేసినట్టున్నారు. ఇంకా ఇదేమో నంద్యాలలో ఉన్నప్పుడు పార్కుకి వెళ్ళినారు. నంద్యాలలో పార్క్ ఉందిలేండి. పార్కుకి వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు పిల్లలకు పార్కులో మంచిగా ఆడుకోనికి అన్నీ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడంతా ఆడుకుంటూ కొంచెం వీడియోలు అవి తీసినారు. ఇక్కడేమో పాప హాస్పిటల్లో డెలివరీ టైంలో చిన్న బేబీ మెడ ఏమో సైడ్కు అదే బయటికి తీసేటప్పుడు సంథింగ్ ఏదో జరిగింది, అదే అక్కడ వీడియో. ఇదేమో ఇంకా వాకర్లు వేసేసి అమ్మగారిని ఇంకా ఆడిస్తుంది, మంచిగా బాగా ఆడుకుంటుందిలేండి. వాకర్లో అయితే ఇంట్లో కూడా బాగా ఆడుకుంటుంది. అన్నీ ఇంకా ఏం చేసినా మనకు పిల్లల ప్రతి మూమెంటు బాగా నచ్చుతుంది కదా. ఇంకా దాన్ని క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. చిన్నపిల్లలవి మాత్రం ఖచ్చితంగా క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి.
అప్పుడే మనకు స్వీట్ మెమొరీస్గా గుర్తుండిపోతాయన్నీ. మళ్ళీ మళ్ళీ ఈ రోజులు రావు కదా, అందుకోసం ఇట్లాంటివన్నీ మంచిగా క్యాప్చర్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇవి మనం వాళ్ళకి చూపించిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మనకు కూడా బాగా అనిపిస్తుంది కదా, మెయిన్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆనందం కోసం అన్న మనం అన్నీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకు మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది, అందుకోసం ఇంక ఇవి ఎప్పటికైనా లైఫ్ లాంగ్ మళ్ళీ వాళ్ళకి చూపించేకి కూడా మనకు చాలా మంచి అవకాశం అని నేను అనుకుంటుంటా. అన్నీ కూడా ఇట్లా వీడియోలు తీసి పెట్టుకుంటే మనకు బాగుంటాయి కదా, అందుకోసం ఇక్కడ అన్నీ పంపిస్తుంది మా పాప, నేను అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. మా తల్లి, బంగారు తల్లి ఇవన్నీ పెడుతున్నా. ఇంకా పంపించినటువన్నీ మంచిగా నేను సాంగ్స్ అట్లా సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. బాగుంటాయి కదా పిల్లలై, ఎవరికైనా నచ్చుతాయి. ఎంత కోపంలో ఉన్నా, ఎంత మెంటల్ ప్రెజర్ ఉన్న పిల్లల్ని చూస్తే ఎందుకో మనకు ఆ పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటారు కదా, సంథింగ్ పిల్లల్ని చూస్తే మనకు అంత మంచి గుడ్ ఫీల్ వస్తుంది కదా. చూడండి బాగా ఆడుకుంటుంది వాకర్లో, ఇల్లంతా తిరిగేస్తుంది అంతే. పిల్లల్ని వాకర్ కొంచెం మనం బ్యాలెన్స్గా అదే ముందుకు అట్లా పడకుండా ఉండేలాగా తీసుకుంటే వాకర్లు పెద్ద ఇబ్బంది ఉండదు. దాంట్లో కూర్చోబెట్టుకొని మన పని మనం చేసుకోవచ్చు ఆరాంగా. లేకుంటే ఎత్తుకొనే ఉండాలంటే అయ్యే రోజులా ఇవి, చెప్పండి. పనులు అసలే ఇప్పుడు పెద్దవాళ్ళతో కలిసి ఉండే లైఫ్ కాదు. జాబ్ పర్పస్ మీద ఎక్కడెక్కడికో ఉండాలి, అప్పుడు మన పిల్లల్ని మనమే చూసుకోవాలి కదా. సో అట్లాంటప్పుడు ఈ వాకర్లు చాలా యూజ్ అవుతాయి కదా అందరికీ, ఎవరికైనా కానీ. మంచిగా వాకర్లు వేసేసి మన పనులు మనం చేసుకుంటే మంచిగా ఆడుకుంటారు పిల్లలు కూడా బాగా. కాకపోతే మంచిగా ఇట్లా పడిపోకుండా ఉండేలాగా చూసుకుంటే చాలు, బాగా ఆడిపించుకోవచ్చు పిల్లల్ని. మనం కూడా ఇల్లంతా తిరుగుతూ, వాళ్ళని కూడా ఇల్లంతా తిప్పుతూ ఆడిపించుకోవచ్చు అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్. కంటిన్యూగా చూస్తే నాకు కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.